బంగ్లాదేశ్లో రాజ్యాంగపరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని విద్యార్థుల యొక్క రిజర్వేషన్స్ ఉద్యమం పేరుతోటి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి హింసా కార్యక్రమాలు చేసి న్యాయబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖున ప్రభుత్వం కూలిపోయింది. షేక్ హసీనా రాజీనామా చేశారు. దాంతో ఉద్యమం ఆగలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో 1947 సంవత్సరంలో భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్లోను బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండిపోవడం జరిగింది చాలామంది. అంచేత అక్కడ గత 50-60 సంవత్సరాలుగా అక్కడే జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా స్థిర నివాసాలు ఏర్పడుతుంది, వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు అక్కడ. 1947లో 32% ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులు ఈ రోజున కేవలం 7% ఉన్నారు. భారతదేశంలో పరిస్థితి దానికి చాలా భిన్నంగా ఉంటుంది. పాకిస్తాన్లో 24% ఉన్నటువంటి హిందువులు ఈ రోజున కేవలం 1% మాత్రమే ఉన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టారు, అంతటితో ఆగలేదు. అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం మీద దాడులు ప్రారంభించారు. బంగ్లాదేశ్లో హిందువులు అనేవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కుట్ర పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి. 2006 సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. మామూలు ఫిజిక్స్లోనో సైన్స్లోనో దేంట్లోనో రాలేదు, శాంతి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో అక్కడ హింసలు జరుగుతున్నాయి. హిందూ దేవాలయాలు కూలగొడుతున్నారు, హిందువుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, హిందువుల యొక్క దుకాణాలను లూటీ చేస్తున్నారు, హిందూ మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. అడ్డు ఆపు లేకుండా జరిగిపోతుంది. దీన్ని నియంత్రించేటువంటి వ్యక్తులు కూడా, ప్రభుత్వం కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ కూర్చున్నది, వాళ్ళని సమర్థిస్తున్నది. గత నెల 25వ తారీఖున ఇస్కాన్ చీఫ్ అయినటువంటి స్వామి చిన్మయ కృష్ణదాస్ గారిని అన్యాయంగా వారిని నిర్బంధంలోకి తీసుకుని వారి మీద దేశద్రోహ చర్య తీసుకోవడం జరిగింది. అక్కడ ఇస్కాన్ ప్రభుత్వం, ఇస్కాన్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అన్నాన్ని పెడుతూ కొన్ని లక్షల మందికి అన్నం పెడుతూ తల్లిలాగా ఆదుకున్నటువంటి సంస్థ. 2021లో కోవిడ్ వచ్చిన సమయంలో వాళ్ళ ప్రాణాలకు హాని ఉంటుందని తెలిసి కూడా దానిని కూడా లెక్క చేయకుండా అంత ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఇంటిలోంచి ఎవరు కూడా బయటికి రావడానికి కూడా భయపడేటువంటి సమయంలో బయటకు వచ్చి కొన్ని లక్షల మందికి అన్నదానం చేసినటువంటి ఇస్కాన్ సంస్థ యొక్క అధిపతిని ఒక దేశద్రోహిగా, ఒక టెర్రరిస్ట్గా, ఒక తీవ్రవాదిగా ముద్ర వేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇది ఎక్కడో బంగ్లాదేశ్లో జరుగుతోంది కదా, మనకేంటి సంబంధం అని చెప్పి అనుకోవటానికి లేదు. బంగ్లాదేశ్ సరిహద్దులో మనకి 3 రాష్ట్రాలు ఉన్నాయి. దాని ప్రభావం భారతదేశం మీద కూడా పడుతుంది. న్యాయబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేసి లక్షల సంఖ్యలో కొన్ని వేల మంది అసువులు బాశారు ఈ ఉద్యమంలో. కాపాడుకోవడానికి, హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి అనేక మంది మీద నేరారోపణలు చేసి అక్రమైనటువంటి కేసులు కూడా బనాయించారు. హిందువుల తరఫున వాదించేందుకు ఎవరు కూడా న్యాయవాదులు బయటకు రావడానికి వీలు లేని పరిస్థితిని కల్పించారు. అంచేత స్వామివారి మీద ఏదైతే కేసు పెట్టారో ఆ బెయిల్ అడగడానికి కూడా ఈరోజు ముందుకొచ్చినటువంటి వ్యక్తి ఇంటి మీద దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచి ప్రాణాపాయ స్థితిలో ఈ రోజున హాస్పిటల్లో కూడా ఐసీయూలో ఉన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడండి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మహమ్మదీయ న్యాయవాదులు హిందూ న్యాయవాదుల్ని చిట్టగాంగ్ కోర్టు దగ్గర ప్రత్యక్షంగా హెచ్చరిక చేశారు. మీరు గనక హిందూ సమాజానికి అండగా నిలబడి వాళ్ళ తరఫున కనుక మీరు కేసులు వాదిస్తే కనుక మీరు ప్రాణాలతో ఉండరు మీరు అని చెప్పి వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ రోజున అన్యాయానికి గురవుతున్న వ్యక్తులు, మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని కాపాడండి అని చెప్పి కోర్టుకు వెళ్లేందుకు కూడా అధికారం లేకుండా ఈరోజు పరిస్థితి తయారైపోయింది. అంచేత దీన్ని చూస్తూ ఊరుకోవాల్సిన ఆవశ్యకత ఏం లేదు. భారతదేశ ప్రభుత్వం దీని మీద దౌత్యపరమైనటువంటి చర్యలు తీసుకుని వెంటనే ఎవరెవరినైతే అక్కడ అన్యాయంగా అరెస్ట్ చేశారో, ఎవరెవరి మీద అన్యాయంగా కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ
ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతుంది. హిందూ సమాజం ఒకటిగా లేకపోతే హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మనకి ప్రత్యక్ష నిదర్శన. బంగ్లాదేశ్ ప్రత్యక్ష సాక్ష్యం ఇది. అంచేత హిందూ సమాజం కులాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా హిందూ సమాజం ఐకమత్యంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు అండగా నిలబడవలసిన ఆవశ్యకత ఉంది. వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని కలగజేసినటువంటి ఆవశ్యకత హిందూ సమాజం మీద ఈ రోజు ఉంది. ఆ విషయాన్ని గ్రహించి అన్ని హిందూ సంస్థలు కూడా, కేవలం విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, బజరంగ దళ్ మాత్రమే కాదు, యావత్ హిందూ సమాజము కూడా దీని మీద స్పందించి ఈ రోజున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులైనా మనం దేనికైనా సరే సిద్ధపడి ఎటువంటి ఉద్యమానికైనా మనం సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉందని, హిందూ సమాజాన్ని ఐకమత్యంగా ఉండి హిందువుల మీద జరుగుతున్న దాడులను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అటువంటి పరిస్థితులు భారతదేశంలో రాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున గౌరవ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అన్ని జిల్లాలలోనూ కూడా భారతదేశంలో అన్ని చోట్ల కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. भारत माता की जय।